మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో దెందులూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గ అభివృద్ధిపై లేవనెత్తిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ అందుకు సంబంధించిన పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి 2014-19 చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు, 2019-24కు సంబంధించిన పనుల వివరాలపై సమీక్షిస్తూ పనులు చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల ద్వారా అమలవుతున్న ఆయా పథకాల వివరాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, సిపిఓ వాసుదేవరావు, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, జెడ్పీ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా, పశుసంవర్ధక శాఖ జేడీ గోవిందరాజులు, ఏపీఎం ఐపీపీడీ రవికుమార్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ, డ్వామా పీడీ కేవీ సుబ్బారావు, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ పి సాల్మన్ రాజు, డీఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీసీఓ శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో పాటు నియోజకవర్గంలోని 4 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. వాటిని ఆపేసేసి పని చేయకుండా తొక్కిపెట్టేశారు. కొన్నింటిని కంప్లీట్ చేశారు, వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయాయి. అవన్నీ ఏ విధంగా బిల్స్ పే చేస్తాం, ఆ ఇబ్బంది ఏంటి, మన ఎంపీ గారిని ఏమన్నా మనం రిక్వెస్ట్ చేయాలా, ఇవి ఏ విధంగా ఎన్ఆర్జీఎస్లో మనం ఎంత మట్టికి డ్రైనేజ్ మేము గతంలో కంప్లీట్ చేసాం, మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని కోట్లకు బిల్లు ఇచ్చారు, మాకు ఇంకా రిమైనింగ్ బిల్లు ఎప్పటిలోగా వస్తుందని చెప్పి మేము గ్రామాల్లో చెప్పాలి. సిమెంట్ రోడ్లు ఇచ్చాం, కోర్టు కేసులు వేసిన డబ్బులు కొన్ని వచ్చినాయి, కొన్ని రిజర్వ్ ఫండ్ కింద పెట్టారు, కొన్ని విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ రిమార్క్స్ రాశారు. మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్కి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఏమీ లేకపోయినా అనవసరంగా విజిలెన్స్ కేసులో ఎవరైతే ఆమె ఫిక్సప్ చేశారో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా, మళ్ళీ విజిలెన్స్కే ఉంటాయి. నిజంగా జెన్యున్గా రోడ్డు ఏదైనా తేడా ఉంటే కనుక పైసా ఇవ్వద్దు. కానీ రికవరీ లేని కాడ విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో రాస్తే వాళ్ళని ఏం చేయాలి, ఇప్పుడు ఎవడైతే కాపాడాలో వాడే తప్పు చేస్తే మనం ఇంకెవరో చెప్పుకుంటాం మేడం కలెక్టర్ గారు, ఇప్పుడు వచ్చి మీరు వచ్చి కలెక్టర్గా వాళ్ళ మీద విజిలెన్స్ రికవరీ రాసేసారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులన్నీ అక్కడ హోల్డ్ అయిపోయింది, చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోగా ఎదురు విజిలెన్స్ కేసు ఉండి పెండింగ్ ఉండిపోయింది. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. వాళ్ళకు అలో లక్షణ అన్నారు, కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకున్నారు. అది పాత ఎంపీలో ఫండ్స్ అమౌంట్స్ ఉండేటన్నీ కూడా వస్తాయి 8 monthsలో. దాంట్లో వచ్చినప్పుడు అన్ని కూడా రిలీజ్ చేస్తాం. ఆగిపోయినాయి ఉన్నాయి, కొంచెం పిల్లల పోతే ఆగిపోయినాయి ఉన్నాయి, ఏవే స్టేజ్లో ఉన్నాయో ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. అవన్నీ కొద్ది క్లోజ్ చేపిస్తే కనీసం వాళ్ళకి ఎంతో కొంత పేమెంట్ వస్తుంది కదా.
ఏం చేయండి అవి కాదండి, నేను మీకు చెప్తానండి. 19 వరకు 14-19 వరకు చేసిన వర్క్స్ ఆపేశారు పాత గవర్నమెంట్లో. అవి కంటిన్యూ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఒకటి ప్రిపేర్ చేయండి. మళ్ళీ 19 నుంచి 20 వరకు 19 నుంచి 24 వరకు ఇచ్చిన వర్క్స్లో కూడా ఏమైనా పెండింగ్ ఉండే వర్క్స్ ఆపొద్దండి, కంటిన్యూ చేసేసేయండి. అప్పుడు ఇచ్చిన ఎంపీ కూడా 19 to 24 వరకు ఇచ్చిన ఎంపీ ఇచ్చిన వర్క్స్ కూడా కంటిన్యూ చేయండి. ఆ పేమెంట్ పెండింగ్ ఎంత ఉందో అమౌంట్ మీరు చెప్తే ఆ అమౌంట్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసి క్లియర్ చేసేస్తాం. రీవర్క్ స్టార్ట్ చేయడానికి వర్కింగ్ చేయండి. పాత బిల్స్ ఏమైనా ఉండేటి ఎంత ఉందో అన్ని కూడా ఒకసారి మాకు ఇస్తే ఈసారి ఎంపీ లెటర్స్ వచ్చిన్నాయి, కరెక్ట్గా సిస్టమేటిక్ అన్ని కూడా క్లియర్ చేసేస్తాం. సామాన్యుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో కూడా స్కాములు చేసిన నాయకులు ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 23 మంది బాధితులకు 17,72,581 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందించి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలోకి రాని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని అన్నారు. వారి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని చెప్పారు. ఇది చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడిన ఎమ్మెల్యే చంటి గత 5 ఏళ్లలో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్రల పేరుతో ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలంతా గర్వపడే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్న ఆయన మంచి ప్రభుత్వంగా కూటమి ప్రజలు గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రైనింగ్ అందుకే ఇప్పుడు ఇచ్చాను కదా. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మరి ఏలూరు నియోజకవర్గంలో నిరంతర కార్యక్రమం. మరి ఎందుకనంటే ఏదైతే ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఏదైతే వాళ్ళకి మెడికల్ రికవర్మెంట్ రాదో అవి రాని వాళ్ళందరినీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానీ అలాగే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందుల్లో ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యం పట్ల వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఏలూరు ఆఫీస్ దగ్గరికి తీసుకురావటం, వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఒక్కసారే వాళ్ళ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఇవాళ వరకు రెండోసారి అనేది వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మనిషిని కూడా మేము తిప్పడం జరగలేదు. ఒక్కసారి వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టించుకోవటం, దానికి సంబంధించి ఇప్పటికి ఇవాళకి సుమారుగా 125 మంది పైన అందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది. ఇవాళ రమారమి 23 మందికి 17,70,000 రూపాయల దాకా చెక్కులు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. రమారమి ఇప్పుడు 1,80,00,000 పైన మరి ఏది ఏలూరు నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 10 నెలల కాలంలోనే మనం అందించడం జరిగింది. ఇంకా రమారమి 80 ఫైల్స్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే పెట్టిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల లోపు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ వరకు కూడా పెట్టిన ఫైల్ ఒకటి కూడా మా ఆఫీస్ నుంచి ఏదైతే ఏలూరు నియోజకవర్గం నుంచి పెట్టామో ఒక్కటి కూడా రిటర్న్ రాలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మామూలుగా వాళ్ళకి ఉపశమనం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మనం చేయూత ఇవ్వాలని చెప్పి డెఫినెట్గా విషయంలో ఏలూరు నియోజకవర్గం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. ముందుగా మరి మా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కూడా ఏదైతే వార్డులో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడకుండా చూస్తున్నందుకు వాళ్ళకు కూడా ఏదైతే అదే విధంగా మరి ప్రజలతో అనుసంధానం అయినప్పుడే రేపొద్దున మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. వాళ్ళు ఏదైతే కొంతమంది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారో మేము ఈ పనులు చేసాం ఇంకొక పని మిగిలిపోయిందని మేము చెప్పగల ధైర్యం మా దగ్గర ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క పని కూడా చేయకోకుండా వాళ్ళు ఇదే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు పాదయాత్ర దేని మీద చేస్తాడనేది చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు విమర్శించడానికే పని తప్పితే రెండో దానికి ఏమీ లేదు. ఇటువంటి కార్యక్రమాలు లోగడ 5 సంవత్సరాలు ఏ విధమైన కూడా చేసినవి లేవు. సీఎం రిలీఫ్ ఫండ్లు అనేది చెక్కుల రూపాయన ఎన్ని చెక్కులు పోయినాయో కూడా ఆ రోజున స్కామ్ కూడా బయటపడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పారదర్శకంగా ఎవరైతే నిజంగా లబ్ధిదారుడు ఉన్నాడో ఏదైతే హాస్పిటల్ జరిగి ట్రీట్మెంట్ చేసుకున్నాడో వాడికి ఏం జరిగిందనే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ పరంగా చేసి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాగంటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న అతిపెద్ద మానవతావాద సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ అని, సుమారు 1,50,00,000 మంది రెడ్ క్రాస్ వాలంటీర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలోని రెడ్ క్రాస్ సేవలను జిల్లా కలెక్టర్ సహకారంతో మరింత విస్తృతం చేస్తామని, ప్రతి మండలంలోనూ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నామని, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి చిన్నారులకు అవసరమైన రక్త పరీక్షలను రెడ్ క్రాస్ ల్యాబ్లో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ రక్త మార్పిడి కేంద్రంలోని రక్త మార్పిడి చికిత్స పొందుతున్న 15 మంది తలసేమియా చిన్నారులకు పండ్లను మరియు ప్రోటీన్ పౌడర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జె సత్యనారాయణరాజు, ట్రెజరర్ ఎన్ బ్రహ్మానందం, డాక్టర్ వరప్రసాదరావు, కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, మునగాల మురళీకృష్ణ, ఎంవివి నాగేశ్వరరావు, మోటేపల్లి చంద్రశేఖర్, మేతర అజయ్ బాబు, కొత్తగుండు శ్రీనివాస్, పెనుమస్ శ్రీరామరాజు, బొల్లా లక్ష్మీనారాయణ, మానవతా సభ్యులు, రెడ్ క్రాస్ ఏఎన్ఎం విద్యార్థినులు, సిఆర్రెడ్డి ఫార్మసీ మరియు నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కూడా రోటరీ లైన్ అందరూ కూడా సపోర్ట్ ఇలాంటి మీటింగ్ రెడ్ క్రాస్ నుంచి రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మన చైర్మన్ గారు 100% డిజబిలిటీ ఉంది. ఎనిమిక్ అని, సో ఎక్కువ ఎనీమియాస్ ఉంటాయి మనకి, రక్తహీనత. అలాగే సార్ చెప్పినట్టు సో అలాంటి వాళ్ళకి మనం కలెక్టర్ గారు ఈ రెడ్ క్రాస్ని బ్లడ్ బ్యాంకు, తలసీమియా పిల్లలకి సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరారు. వారానికి 2 రోజులు వచ్చేవాడిని. నెమ్మదిగా మా ఊరి పక్కనే జాలిపూడి గ్రామం, అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. తర్వాత 2012 నుంచి 2013 వరకు ఈ సంస్థని నడపడం జరిగింది. ఆ సమయంలో చాలామంది తలసీమియా పిల్లలు బ్లడ్ ఇస్తే ఏలూరులో ఉండే డాక్టర్లు అందరూ సహాయం చేసేవారు ట్రాన్స్ఫ్యూజన్కి. కానీ వాళ్ళని సమన్వయపరిచి వైద్యం ఎట్లా చేయాలి అనే దాని గురించి చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. వ్యవస్థ ఏర్పరిచాం తలసీమియా పేషెంట్స్ని. వాళ్ళకి ఇంతకుముందు వైద్య పరీక్షలు కావాలంటే రాయవేలూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వచ్చేది. ప్రతి పరీక్ష వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏలూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో, అట్లాగే హిమోఫీలియా పిల్లలకు కూడా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఏర్పరిచి ప్రతి నెల హైదరాబాద్ నుంచి హెమటాలజిస్ట్ డాక్టర్ రమణ గారు వచ్చి ఈ తలసీమియా పిల్లలందరినీ వాళ్ళకి కావాల్సిన సలహాలు, సంప్రదింపులు చెప్పేవారు. అట్లాగే డాక్టర్ శ్రీదేవి గారు రక్త ట్రాన్స్ఫ్యూజను మరియు వైద్య నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఆ రక్తం కూడా మామూలుగా రొటీన్గా ఇచ్చే హోల్ బ్లడ్ కాదు, ఎర్ర కణాలు. ఆ ఎర్ర కణాల్లో కూడా అప్పటికప్పుడు తెల్ల కణాలు తీసేసి, ప్లేట్లెట్లు తీసేసి పుట్టి ఎర్ర కణాలు ఉండే రక్తమే ఇచ్చేవాళ్ళం అన్నమాట. అందువల్ల జీవితకాలం వీళ్ళు రక్తం తీసుకోవాలి కాబట్టి రక్తానికి వచ్చే రియాక్షన్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉండేది. మంచి సమాజాన్ని నిర్మించుకుని మంచి భారతదేశాన్ని ఏర్పాటు చేసుకుని సుఖ సంతోషాలతో ప్రపంచంలో గుర్తింపు కలిగిన దేశంగా ఏర్పరచడానికి మనందరం కలిసి కృషి చేద్దాం.
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు అతి తక్కువ ఖర్చుతో విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఏలూరులో స్టడీ కనెక్ట్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. గురువారం ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని అంబికా ఫ్లవర్స్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన 7వ బ్రాంచ్ను మరొక అతిథి ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘ అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు స్టడీ కనెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్నకుమార్, ఆపరేషన్స్ మేనేజర్ చల్లా శ్వేత మరియు ఏలూరు బ్రాంచ్ మేనేజర్ ఆలపాటి రవికిరణ్ పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలులతో ఘనంగా సత్కరించి ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలో ఇప్పటికే 6 బ్రాంచులను దిగ్విజయంగా నిర్వహిస్తూ అధిక సంఖ్యలో ఆసక్తి గల అభ్యర్థులను విదేశాలకు పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన స్టడీ కనెక్ట్ కన్సల్టెన్సీ ఏలూరులో 7వ బ్రాంచ్గా ఇక్కడ నెలకొల్పడం సంతోషదాయకమని అన్నారు. విదేశాలకు పంపే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరావతి అశోక్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మనకు తక్కువ చెప్పాలంటే ఒకళ్ళే దానికి ప్రిఫరెన్స్. ఒకసారి చక్రపాణి ఏదైతే విస్తరిస్తున్న ఏలూరులో మరి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగానే మరి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఎవరైతే ఎంఎస్ విదేశాలకు వెళ్తారో దానిలో భాగంగానే స్టడీ కనెక్ట్ అనేది ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళ టీము, ప్రశాంత్ కుమార్ గారికి ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. అనేక యూనివర్సిటీలతో కూడా కనెక్షన్ ఉంది. అలా ఏదైతే విద్యార్థులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎంఎస్ చదవడానికి ఫారెన్ వెళ్ళాలనుకుంటారో, కెనడా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా, లండన్ వెళ్ళాలన్నా వాళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి ఎక్కడైతే ఏ యూనివర్సిటీలో అయితే ఏదైతే బాగుంటుందో, లేదంటే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా పలానా చోటనైతే బాగుంటుంది అనేది వాళ్ళు అడిగిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి అన్నీ కూడా చెప్పడం జరుగుద్ది. మరి ఈయన ఎక్కడైతే హైదరాబాద్లో అనేక మందికి విత్ క్లీన్ చిట్ ఎవరిది కూడా ఏ విద్యార్థి కూడా ఇవాళ వరకు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అన్నీ కూడా సదుపాయాలతో ఏ విధంగా వీళ్ళు చెప్పిన ప్రకారం ఏదైతే జరిగిందో ఆయన ఇక్కడ ఏలూరులో పెడతాం చాలా అభినందనీయం. ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. డెఫినెట్గా ఏలూరు చుట్టుపక్కల ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ హయ్యర్ స్టడీస్ చదివితేనే మనకు కూడా మార్కెట్లో మన మీద కూడా డిమాండ్ ఉంటుంది. డెఫినెట్గా హయ్యర్ స్టడీస్కి వెళ్తానికి ఈ కన్సల్టెన్సీని సంప్రదించి వీళ్ళ సేవలు వినియోగించుకోవాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇది మా 7th బ్రాంచ్ ఇప్పుడు మేము అఫీషియల్గా ఓపెన్ చేస్తున్నామండి. సో వీఆర్ 20 years ఎక్స్పీరియన్స్ అండ్ హైదరాబాద్లో 2, వైజాగ్లో 2 అండ్ రాజమండ్రి అండ్ నెల్లూరు ఒకటి ఉంది. అండ్ దిస్ ఇస్ ద 7th బ్రాంచ్ విచ్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ ఏలూరు. అండ్ రవి ఇస్ ది పర్సన్ అవుట్ హియర్. సో I wish him all the best and we cater the best service what we promise. So thank you very much for all the team to be here. Thank you very much. అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఆవిర్భావం నాటి నుండి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశమని టీడీపీ బీసీ నాయకులు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో దండుకోవడం, దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ బీసీ మహిళలకు చేసిందేమీ లేదంటూ మండిపడ్డారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు ఎమ్మెల్యే చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న వారు అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు పెద్దిబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, పార్టీ మహిళా నేత సంతోషి మాట్లాడుతూ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం బీసీ మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే లక్ష్యంతో కుటుంబిషన్ శిక్షణ అందిస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీకి చెందిన బీసీ నాయకులు మాట్లాడడం సబబు కాదని అన్నారు. మాజీ సీఎం జగన్ కు మతి భ్రమిస్తే ఇక్కడ బీసీ నాయకులు తెలిసి తెలియక తమ నోటుకొచ్చిందల్లా మాట్లాడుతున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు మాట్లాడిన విషయాల మీద ఒక నిమిషం మీతో పంచుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడుతున్నాడు. శిక్షణా కేంద్రాల్లో వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి.
కుట్టు శిక్షణా కేంద్రాల్లో వాళ్ళకి 21,750 రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ కుట్టు మిషన్తో కలిపి వాళ్ళ క్లాత్ కానీ కుట్టు శిక్షణా కేంద్రం నడపడం అంటే కుట్టు సూది కాడి నుంచి బటన్ వేయడం కాడి నుంచి అన్ని విషయాలు కూడా నేర్పి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళు వృద్ధిలో రావడానికి ఉపయోగపడే కార్యక్రమం వీళ్ళకి నచ్చట్లా. 2027లో ఏ విషయాల మీద పాదయాత్ర చేస్తాడో ఇప్పుడు ఈయన ఎలా చెప్తాడు? 2027లో ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని బట్టి 2027లో పాదయాత్ర చేసేది వద్దు అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఇప్పుడే డిసైడ్ చేసి చెప్తున్నాడంటే ఈయన ఏ స్టేజ్లో ఉన్నాడో దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ గారు ఇవాళ బీసీ, వాళ్ళ ఏలూరు నియోజకవర్గం చూసుకుంటే అధ్యక్షుడు బీసీ, సెక్రటరీలు బీసీ. అంటే బీసీలను వెన్నంటుండి కాపాడేది తెలుగుదేశం పార్టీ. అసలు పార్టీ పుట్టిందే బీసీలను కాపాడడానికి. మీటింగ్ చెప్పడం తప్ప ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మీటింగ్ చెప్పడానికి కూడా అనర్హులు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవాళ మా ఏలూరు నియోజకవర్గంలో మా నాయకుడు బడేటి రాధాకృష్ణ చంటి గారు బీసీలుగా అండగా ఉండి ప్రతి ఒక్క బీసీలు ఇదవ్వాలని చేసిన ఉద్దేశంతో కూడా ఇవాళ 4 సెంటర్లలో కూడా ఇవాళ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల కాడి నుంచి 1 గంట వరకు, 1 గంట కాడి నుంచి 5 గంటల వరకు ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎవరైతే ఒక కమిటీ ఉన్నారో ఆ కమిటీ రండి, 4 సెంటర్లోకి వెళ్ళండి, ఎలా జరుగుతున్నాయో చూసుకోండి. అవకతవకలు ఏముంటే అప్పుడు మీకు దమ్ము ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పండి తప్ప చూడకుండా చేయకోకుండా ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది సబబు కాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైసీపీ నాయకులు మీడియా ముందుకొచ్చి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీసీలను ఉద్ధరించింది వైసీపీ నాయకులు అంటూ ఎవరూ లేరు. గత ప్రభుత్వంలో చూస్తే బీసీ మహిళలకి వాళ్ళు ఏమి చేయలేదు. ఇప్పుడు బీసీ మహిళలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఆడపిల్లలు బయటకు వచ్చి వాళ్ళు సొంతగా ఉద్యోగం చేసుకోవాలని ఉద్దేశంతో కేవలం వాళ్ళు నిలబడడానికి కేవలం ముందుకొచ్చి వాళ్ళ కుట్టు మిషన్ సెంటర్లు అనేది జాయిన్ అయ్యి ఒక్కొక్కరు నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఈ వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కేవలం ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఈ వైసీపీ నాయకులకి లేదు. బీసీల గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి లేదు. బీసీలకి 5 సంవత్సరాల్లో ఎటువంటి అన్యాయం చేశారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. గత 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా బీసీల కోసం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. ఈ వైసీపీ నాయకులు గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం వచ్చి ఈ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారని చెప్పేసి గమనించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు మండలం శ్రీపర్రు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయ శిఖర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్, నై సార్, ఓకే సార్, నా ఒకసారి సాల్వా చూడండి అన్న ఒకసారి అన్న సార్ 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 నై సార్. ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, చతుర్వేద సంహిత హవనం, సంతాన గోపాల హవనం వంటి ప్రత్యేక పూజలు ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యుల ఆధ్వర్యంలో జరగగా ఈవో నల్లూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ పాలడుగు రమాదేవి సారథ్యంలో స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడు వాహన సేవ చేపట్టారు. నగర వీధిలో విహరించిన స్వామివారికి భక్తులు కర్పూర హారతులిచ్చి తమ భక్తిని చాటుకున్నారు. వాసుదేవాయ నమః. అమృతీకృత్య ఆజ్యోపరి ప్రత్యేకం చక్రవస్త్రాం ప్రదర్శయే అగ్నికుండస్య ప్రాగాత్తశ్చ దిక్షు ఊర్ధ్వమేఘనాగామోక్తమిత్రాయ నమః. అనిరుద్ధవస్త్రేణ ముద్ధాతమో భగవతే అనిరుద్ధాయ స్వాహ. నమో భగవతే అనిరుద్ధాయ స్వాహ. నమో భగవతే అనిరుద్ధాయ స్వాహ. రాణికాయ పుంసూక్తేన మధుజా. ఓం సహస్రదీర్ఘ వల్హ సహస్రాక్ష సహస్రభావ సభోమం విష్ణుదో భృత్వా ఓం భౌతికాంగారో ఓం యం బారయో ఓం 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 మూర్ధ్ని ఓం నమో నేత్రయో ఓం చక్ర పద్మా గదా పాదాగ్రే గరుడముద్రా ప్రదర్శ్య ఓమర్చన ప్రాప్తన ప్రగమేధాంగో అర్చన ప్రాప్తన నిరంతే మండలీకాక్ష నమస్తే విశ్వభావ విభో సకల లోకేశ విష్ణో స్నానం సంగ్రహాల స్వాహ నమో నారాయణాయ ఆనందం విరుద్ధ ఆత్మనీ విదంగ్రహాల స్వాహ ఆద్యేన విదంగ్రహాల స్వాహ పునః ఆచార్య సప్త చెప్పారా జగన్మోహనరామదేశ ధర్మవత్ని లక్ష్మీ రామజ్ఞానామదేశ వెంకట షణ్ముఖరామదేశ వెంకట శ్రీ శశాంకరామదేశ చిరంజీవ సౌభాగ బయటవారి గోత్రోద్భవస్య మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి శ్లోకాయ మంగళం మంగళాశాసన బలైర్మదాచార్య పురోగమై సర్వైస్తాస్తు మంగళం. ఏలూరు శాంతినగర్ 9వ రోడ్డు చివరన హనుమాన్ కర్రసాము శిక్షణ శిబిరం కమిటీ వారు వేసవి సెలవులను పురస్కరించుకుని 35 రోజుల పాటు పిల్లలకు ఉచితంగా కర్రసాములో విద్యను నేర్పిస్తున్నామని శిబిరం అధ్యక్షులు రెడ్డి చినవెంకన్న తెలిపారు. గత బుధవారం శాంతినగర్ 9వ రోడ్డులో ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిర కమిటీ వారి ఆహ్వానం మేరకు గురువారం ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 35 రోజుల పాటు ఔత్సాహికంగా ఉన్న చిన్నారులకు పిల్లలకు ఉచితంగా కర్రసాములో చినవెంకన్న గురువు పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అందుకు గాను ముందుగా ఈ శిబిరం అధ్యక్షులు రెడ్డి చినవెంకన్నకి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బాలబాలికల మనోధైర్యానికి మరియు మనో వికాసానికి ఈ కర్రసాము శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, చిన్నారులకు స్వీయ రక్షణ ప్రాముఖ్యత ఎంతో అవసరమని, వారిలో చిన్నతనం నుండే ఇటువంటి దృఢమైన పునాది పడాలి అనే సదుద్దేశంతో ఫలాపేక్షలు లేకుండా సనాతన బాలబాలికలందరికీ శారీరక దృఢత్వం కొరకు సూర్య నమస్కారాలు మరియు స్వీయ రక్షణ నిమిత్తం తెలుగింటి కర్రసామును ఉచితంగా నేర్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ వేసవి సెలవుల్లో బాలబాలికలు, యువతి యువకులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరంకి పండు, కొండేటి రమేష్, హనుమాన్ కర్రసాము సభ్యులు ఒవిల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, బోంస్లే ప్రశాంత్, బంగారు నాయుడు, మాధవ్, ఉమా, కర్రి వర్ధన్, వీరబాబు, పవన్, సౌజన్య, మయూరి, కొండేటి రమేష్, వెంకట్ మరియు భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. చేతులు భూమికి ఆనాలి. చేతులు
ధర్మ పరిరక్షణే ధర్మరాజు లక్ష్యమంటూ ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పనితీరుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజుచే నూతనంగా నిర్మించిన ఆలయంలోని లక్ష్మీనారాయణ స్వామి, రాజశ్యామల, గరుడ, ఆంజనేయ, వినాయక, శ్రీ భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొని దేవతామూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అద్వితీయంగా కొనసాగుతున్న యజ్ఞ యాగాదులను ఆయన సందర్శించి ఎంతో భక్తితో ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ ఆలయ నిర్మాణం చేపట్టి యజ్ఞయాగాలు నిర్వహిస్తూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు దంపతులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. అతి దగ్గరగా దర్శించుకోవచ్చండి అమ్మవారికి. ముక్కుబడిని పెడతాం. ఓం దేవేభ్యో వా సత్యమసీమహి దేవానాం తా విశ్వరూపః దేవి ప్రచోదరి తదన్యే సత్యాయ ధియో యోనః ప్రచోదయాత్ సత్యం దత్వే పరిశించ అమృతవస్త్రమసి ప్రార్థనావన దేవత నారికేరణ ఓం వాత్రం మదో హర 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 మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.
3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు. RNR ఫైనాన్స్, దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ NRI ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. NRI జూనియర్ కాలేజ్, NR పేట, ఏలూరు.
ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర ఆర్యవైశ్య కళ్యాణ మండప ట్రస్ట్ వద్ద ఉన్న వాసవి మాత ఆలయంలో వాసవి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయాన్ని విశేషంగా పుష్పమాలికలు, మామిడి తోరణాలతో సుందరీకరించారు. అనంతరం అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. ట్రస్ట్ చైర్మన్ బొండాడ రాంపండు, మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఇమ్మడి రత్నాజీ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రత్నాజీ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలను పండితులతో నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నిటినీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రజాహితమే కూటమి ప్రభుత్వ అభిమతమనే విషయాన్ని ఉద్యోగులు కూడా గ్రహించాలని ఆయన సూచించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం ప్రజా వినతులిచ్చేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇదే క్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అడ్మిన్లు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తానంటూ భరోసా కల్పించారు. అలాగే స్థానిక 2వ డివిజన్ టీడీపీ నూతన కమిటీ ఎమ్మెల్యే చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈ విషయంలో ఎవరైనా అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సబ్జెక్టు మాట్లాడిస్తాం మేమే కూడబలుపుకుని. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దగ్గరికి వస్తారు కాబట్టి ఎవరో ఒకళ్ళు దీన్ని ఎప్పుడైనా సరే మీకు సమస్య ఉన్నప్పుడు అసెంబ్లీ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలకి అంటే మీకు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ఉంటాయని తెలిసి రాసుకుంటాం. అందరూ లంచ్ అవర్లు అందరం వెళుతాం. ఈ సమస్య ఇలాగ వచ్చింది, నా దగ్గరికి ఇలాగ వచ్చింది ఒకటి కూడా మాట్లాడతాం. ఏదో సబ్జెక్టు దాంట్లో మాట్లాడతాం. దీని మీద వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తారు. ఆ తరఫున అడిగిన దానికి కంపల్సరీ జవాబు చెప్పాలి కాబట్టి దాని మీద ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. దీని మీద ఫాలో అంటే మీకు చెప్తున్నా అంటే మీకు కొంచెం జరగండి సరే ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఇది వదిలేసండి. ఎప్పుడైనా సరే సమస్య ఉన్నప్పుడు మామూలుగా ఏముంటుందండి ఇది అవుతుంది. మన కూడా నేను బ్యాడ్జీలు పెట్టిన చేత ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు చేసి మెడికల్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మంత్రి గారితో మంత్రి గారు నేను మాట్లాడినా అసెంబ్లీలో భీమడోలు పంచాయతీలో ఒక దళితుడి ఇంటి ప్రహరీని స్థానిక పంచాయతీ బుధవారం గృహ యజమాని కొత్తపల్లి మురళి ముందుగా ఏ విధమైన నోటీస్ జారీ చేయకుండా కూల్చివేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆరోపించారు. ఇటీవల కాలంలో భీమడోలు పంచాయతీలో ₹1 కోటికి పైగా పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని, ఆ నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయో వివరిస్తూ కొత్తపల్లి చంద్రమౌళి జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారని చెప్పారు. చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లా అధికారులకు భీమడోలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనూజపై ఫిర్యాదు చేశానన్న ఆరోపణతో కక్ష సాధింపుగా ఇంటి ప్రహరీ గోడను విచక్షణారహితంగా కూల్చి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంకారంతో ఒక దళితుడు భార్యాబిడ్డలతో నివాసముంటున్న ఇల్లు కూలిపోయే విధంగా దళితుడు కుటుంబాన్ని కూల్చివేసిన ఈ ప్రమాదకరమైన ఘటనను కూడా జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు పరిగణలోకి తీసుకుని తన ఇంటికి ప్రమాదం వాటిల్లేలా ప్రహరీ కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పంచాయతీలో జరిగిన నిధుల స్వాహా నిగ్గు తేల్చాలని బాధితుడు చంద్రమౌళి జిల్లా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళి, కాశీకృష్ణ, ఎలియా, యేసురాజు, చాట్ల సాయిబాబా, బయ్యారం కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ తనూజ గారు వచ్చి 5 నెలలు అవుతుందండి. ఈ 5 నెలల కాలంలో పంచాయతీ నిధులు ₹1 కోటి మిస్యూజ్ చేశారు. ఈ మిస్యూజ్ చేసిన విషయం నేను ఆన్లైన్ పేమెంట్ల ద్వారా ఆన్లైన్లో తీసుకొని ఈ 5 నెలల కాలంలో పంచాయతీ నిధులు ₹1 కోటి ఎలా దురాక్రమణకు గురయ్యాయి అని చెప్పేసి నేను మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగిందండి. రేపు అనగా ఈరోజు అనగా 8వ తారీఖు విచారణకు ఆదేశించి ఉన్నారు కలెక్టర్ గారు. కానీ ఈలోపే 24 నెల 24వ తారీఖున నేను ₹1 కోటి మిస్యూజ్ మీద కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద డిపిఓ గారు ఈఓపిఆర్డీని విచారణాధికారికి నియమించారు. ఈరోజు హీరింగ్ డేట్ ఇచ్చారండి. భీమడోలు పంచాయతీ సెక్రటరీ తనూజ గారు తన సిబ్బందితో 10 మంది దుండగులను తీసుకుని వచ్చి ఒక జేసీబీ, ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 188 జీవో ప్రకారం, పంచాయతీరాజ్ యాక్ట్ 188 జీవో ప్రకారం ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, సెకండ్ నోటీస్ ఇవ్వాలి, థర్డ్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఏదైతే దురాక్రమణ ఉందో అదే దురాక్రమణ కోల్చాలి. కానీ మాకు ఇంటికి తూర్పు వైపున పెద్ద డ్రైన్ ఉండగా వెనక వైపు డ్రైన్ అవసరం లేకపోయినప్పటికీ నీది పంచాయతీ రోడ్లకి ఒక గడుగు స్థలం వచ్చిందని చెప్పి మా ఇంటిని, మా ప్రహరీ గోడని కూల్చివేశారు. నేను వెళ్ళేసరికి నా మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేయడం జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. సో డిఎస్పీ గారి దృష్టిలో పెట్టాలి, మాట్లాడాలి, చూద్దాం అన్నారా తప్ప నా కేసు కట్టలేదు. భీమడోలు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంకుశత్వ వైఖరిగా అవలంబిస్తున్నటువంటి మా దళిత ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ఇల్లును విచక్షణ రహితంగా కూల్చివేయడం అనేది చాలా దారుణమైన హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆవిడపై 5 నెలల నుంచి మన పంచాయతీ సొమ్ముని దుర్వినియోగం చేసి ₹1 కోటి దుర్వినియోగం చేసని కలెక్టరేట్కి లెటర్ ఇవ్వడం జరిగింది మా ఎంఆర్పిఎస్ నాయకుడు. అదేవిధంగా లోకయుక్తలో కూడా ఫిర్యాదు చేయడం దాన్ని అది దృష్టిలో పెట్టుకొని మా దళిత నాయకుడిని ఇల్లు కూల్చివేయడం అనేది చాలా హేయమైన చర్య. ఆవిడని విధుల నుంచి రిమూవ్ చేసి ఆవిడపై ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. నిన్న భీమడోలు గ్రామ పంచాయతీలో సంబంధిత పంచాయతీ సెక్రటరీ అయిన తనూజ విచక్షణ రహితంగా
ఏ నోటీసు ఇవ్వకోకుండా ఇల్లుని పడగొట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. దాన్ని అడ్డుకున్నందుకు తన మీద మరి చంద్రమౌళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి ఆ చంద్రమౌళిని ఇబ్బంది పెట్టి ఆ ఇల్లు పడగొట్టడం జరిగింది. మరి అదే విషయాన్ని మేము పునరావృతం చేస్తున్నాము. ఈ రోజున నడుస్తున్న ప్రభుత్వానికి మరి టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు ఎంఆర్పిఎస్ కూడా కష్టపడి ప్రభుత్వం నిలబెట్టే పరిస్థితిలో ఎంఆర్పిఎస్ ఈ రోజున ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క అధికారిక అయినా మరి తనూజాకి కొమ్ముగాసి ఆవిడ అవినీతిని పెద్ద చేసే కార్యక్రమం తీసుకున్న వెంటనే మరి ఎంఆర్పిఎస్ ఖండించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏ వ్యక్తి అయితే చంద్రమౌళి ఉన్నాడో చంద్రమౌళికి న్యాయం జరిగే వరకు కూడా మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము వెన్నంటే ఉంటామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం మెప్మా అర్బన్ మార్కెట్ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఈ మార్కెట్ను ప్రారంభించారు. మార్కెట్లోని స్టాల్స్ను తిలకించి మహిళలతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం మెప్మా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నడుపుతుందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో డ్వాక్రా గ్రూపుల్లో సుమారు 10,000 మంది మహిళలు ఉన్నారని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ గ్రూపులకు తోడ్పాటునివ్వడం జరుగుతుందని చెప్పారు. కావున మెప్మా మార్కెట్లను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, టీఎంసీ నాగమణి, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, వలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటిగుంట రాము తదితరులు పాల్గొన్నారు. మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ లో మెప్మా ప్రోగ్రామ్ ని మరి గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా ఇది కండక్ట్ చేస్తా ఉంది. మరి ఇక్కడ చూస్తే జంగారెడ్డిగూడెం ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే మరి 1000 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ కి 10 మంది చొప్పున ఉన్నారు. అంటే టోటల్ గా 10,000 మంది ఈ మెప్మా ద్వారా సెల్ఫ్ సస్టైనబిలిటీ గా వాళ్ళు సస్టైన్ అవడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ సొంతగా చేసుకొని మరి వారికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావడానికి మరి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తా ఉంది. ఈ యొక్క ప్రాసెస్ లో మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ గా చేయాలని చెప్పి 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ చేయాలని చెప్పి మరి టార్గెట్స్ లో పెట్టడం జరిగింది. మరి ఈ విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ప్రోడక్ట్స్ చూస్తే కూడా చాలా బాగున్నాయి. ఆర్గానిక్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ఉన్నాయి, అట్లాగే మంచి హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా ఈ మెప్మా లాంటి ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రోడక్ట్స్ కొనుక్కొని మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన డిపార్ట్మెంట్ వారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా నాకు ధన్యవాదాలు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనారాయణ స్వామి, రాజశ్యామల, గరుడ, ఆంజనేయ, వినాయక, శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయాల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిష్టోత్సవ వేడుకల్లో గురువారం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి దేవతామూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా గజవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. గజవాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు దక్షిణ గాలిగోపురం మెట్లగుండా ద్వారకా తిరుమల పురవీధుల్లో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం కైకిరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నారని, ఈ సమ్మెకు మద్దతుగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని అన్నారు. ఈ నెల 20న జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక సమస్యల మీద సార్వత్రిక సమ్మెని నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ హర్తాళ్లు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలిపించి, అంటే ఇవాళ కార్మికుల సమస్యల మీద కార్మిక సంఘాలు చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగానే రైతాంగ సమస్యల మీద, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. ఈ నెల 20వ తారీఖున గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలని ఇవాళ నిరసిస్తూనే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అందుకోసం అన్ని గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించి ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని నిరసించాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ రైతులు తమ పంటలకి మద్దతు ధరల చట్టం తేవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.
మరి 2020లో ఢిల్లీ రైతాంగ దినం సందర్భంగా చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు చట్టాన్ని తీసుకురాలేదు. మరి దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా సరే ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే కాకుండా రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలని తిరిగి అమలు చేసే పద్ధతుల్లో మళ్ళీ అగ్రి డిజిటల్ మిషన్ అని చెప్పి అట్లాగే వ్యవసాయ మార్కెటింగ్ సిస్టమ్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని, అలాగే సహకార వ్యవస్థని కొత్త సహకార చట్టం పేరుతో ఇవాళ కార్పొరేట్ కంపెనీలు పరం చేయాలని చెప్పేసి కూడా ఈ రకంగా కొత్త పద్ధతుల్లో చట్టాలని తీసుకొస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాగు ఇస్తామని చెప్పి ఊరిస్తుంది తప్ప రైతాంగానికి అందించిన పరిస్థితి లేదు. కౌలు రైతులకు ఇస్తారో ఎవరో కూడా తెలియని పరిస్థితి వాళ్ళు నెలకొన్నది. కాబట్టి అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాగు వెంటనే రైతులకు అందించాలి. కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కష్టపడి పండించిన పంటల్ని అమ్ముకునే పరిస్థితి కనబడట్లేదు, కొనే పరిస్థితి కనబడట్లేదు, కనీస మద్దతు ధరలు అమలు కావడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఈ నెల 20వ తారీఖు జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనలను వ్యక్తం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కన్వీనింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే గౌస్ కోరారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద పంటలకు మద్దతు ధరలను చట్టబద్ధం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం లేకపోతే సమాజం లేదని, దేశానికి రైతులు వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులపై ప్రభుత్వాలు దమనకాండను చూపుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ నాయకులు జి ముత్యాలరావు, ఎస్ చంద్రరావు, కె కల్లయ్య, పి వీరబాబు, పీడీఎస్యు నాయకులు కట్లం లక్ష్మణరావు, తుర్రం నవీన్ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలు చట్టబద్ధం చేయాలి. రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర కేంద్రాలలో రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలకు సంబంధించి చట్టబద్ధం చేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. 2020-21 13-14 నెలలు రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని ఈ రోజు దాకా అమలు చేయనట్టు పరిస్థితి ఉంది. ఇవాళ దాని స్థానంలోనే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ మార్కెట్లపై ఆధిపత్యం చెలాయించడం కోసం అదాని అంబానీలకి ఈ యొక్క మార్కెట్లు వాటి మీద వ్యాపారం చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగానే విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇవాళ మిర్చి, పత్తి, పొగాకు మిగతా అన్ని పంటలకు సంబంధించి ధరలు మొత్తం తగ్గిపోయినాయి. గత సంవత్సరం మిర్చి వచ్చేసి 25,000 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 10,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. పత్తి 3-4 రూపాయలు కొంటా ఉన్నారు. మినువులు, పెసలు, మరి వైట్ బర్రీకి సంబంధించి కానీ మరి బ్లాక్ బర్రీకి సంబంధించిన పొగాకు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి అన్ని పంటలకు కూడా ఎంఎస్పీకి చట్టబద్ధం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు.
తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రేచర్ల నాగరాజు, వంగ గోపి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు 1వ తేదీనే వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. కావున 1వ తేదీనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆప్కాస్ను రద్దు చేస్తే అందులో కార్మికులను రెగ్యులర్ చేయాలని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించిన పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ సమ్మె చేయడానికి గల కారణం సకాలంలో జీతాలు పడక కార్మికులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము. ఆ జీతాల విషయం ప్రతి చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు అన్నింటిలోనూ జీతాలు పడుతున్నాయి. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఒక్క దాంట్లోనే జీతాలు లేట్ అవుతాం, వారం రోజులు 10 రోజులు 15 రోజులు అలాగా లేటుగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదేంటి అని యాజమాన్యాన్ని ప్రశ్నించగా మాకు అధికారులు మా చేతుల్లో అయితే ఏమీ లేదు, పైన తమ్మేక జీతాలు ఆగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ జీతాలు లేట్ అవటం వల్ల మేము పడే ఇబ్బందులు సకాలంలో డాక్టర్ల కట్టగా ఇబ్బంది పడుతుంటే డాక్టర్లకి 300 కానుంచి 300, 400, 500 రూపాయలు పెనాల్టీలు వేయటం వాటి వల్ల ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాం. సకాలంలో కరెంటు బిల్లులు కట్టకపోతే 100 రూపాయలు పెనాల్టీ, అలాగే ప్రతి ఒక్కదానికి కూడా పెనాల్టీ ఉంది. కానీ కష్టపడే కార్మికుల జీతాల విషయంలో మాత్రం పెనాల్టీలు ఉండవు. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టానికి గుర్తించలేదు ప్రభుత్వం, అందుకని సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి మా బాధలను మీరు అర్థం చేసుకుని మాకు సకాలంలో 1వ తారీఖున జీతాలు పడేటట్టుగా మీరు మాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే మీరు ఆపకాశం రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆపకాశం కనుక రద్దు చేసే ఉద్దేశాలు కనుక ఉంటే కనుక కొనసాగుతున్న కార్మికులందరినీ కూడా వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పర్మనెంట్ చేసే విధంగా అయితేనే ఆపకాశాన్ని మీరు రద్దు చేయాలి, లేని సో ఆపకాశాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏదైతే మున్సిపల్ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం ఈ రోజున పోరాడుతున్నారో వాళ్ళకి ఎన్నుకన్నుగా ఉండే సిఐటిగా మేము నిరంతరం వాళ్ళ పోరాటాలకి మేము మద్దతుగానే ఉంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ విషయం అయితే జీతాలు సకాలంలో రావట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో జీతాలు పడి ఒక్క మున్సిపల్ ఆఫీసులోనే ఆడిట్ వల్ల జీతాలు సరిగ్గా రావట్లేదని చెప్పడం ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రతి నెల కూడా మౌలిక సదుపాయాలైన వాళ్ళకి ఇంటి అవసరాలకు సంబంధించిన అన్ని కూడా బయట కిరాణా కొట్టుల్లో వాటిల్లో పాల కాడ బెరుకు కాడ అన్ని కాడ ఖాతాలు పెట్టుకుని వాళ్ళు నెల చెల్లించుకునే పరిస్థితిలో మున్సిపల్ కార్మికులు కడుపు కట్టుకుని ఈ విధంగా పనిచేస్తుంటే వాళ్ళ జీతాలు ఇచ్చే విషయంలో ఇలాగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణం. ఏదైనా సరే ప్రతి నెల 1వ తారీఖు కల్లా మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.